దయచేసి గుడికి ఆరంభించుకుంటున్నాము. మరి సోదరుడు శామ్యూల్ అన్న, దాని తర్వాత ఎలిజబెత్ సిస్టరు, వారికి దేవుడు అనుగ్రహించిన పిల్లలు జాన్, ఐజయా, ఫీబీ, వీరు ముగ్గురు కోసము దయచేసి దేవుడు వారి జీవితంలో, వారి కుటుంబంలో చేసిన మరి మేలు. పిల్లలు మరి పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయింది, బాబు కూడా బీటెక్లో పాస్ అవుతూ వచ్చింటున్నాడు కనుక ఈ కృతజ్ఞత కూడా కలిగి ఉంటా ఉన్నాము. కనుక ఒక్కరు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఈ కుడి కొరకు, వాతావరణం కొరకు ప్రార్థించవలసింది మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాసనకు వస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రి కలసంలో ఈ విధంగా మా ప్రియులు ప్రభా శామ్యూల్ అన్న, ఎలిజబెత్ అక్క వారి గృహంలో ప్రభా వారి పిల్లలు జాన్, ఐజయా ప్రవేశంలో దేవ ఫీబీని బట్టి వందనాలు. వారి గృహంలో ఈ విధంగా చేరి రావడానికి, వారి జీవితంలో ప్రభా మీరు అనుగ్రహించిన సంతోష సమాధానాలను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఓ ప్రభా మెట్టుకు ఇట్లు ప్రభా నీ కృతం చెల్లించడానికి మీరు చేస్తున్న మేలు నిమిత్తమై ఓ ప్రభా నిన్ను మహింపరచడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన అనుగ్రహిస్తూ వచ్చిన అమూల్యమైన ప్రస్తుతానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రేంగల్ మా పరలోక తండ్రి దేవ ఫీబీ ప్రభా దేవ మరి శామ్యూల్ అన్న, ఎలిజబెత్ ఎక్కని పెట్టి వందనాలు. ఫీబీ ఓ ప్రభా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పాస్ అవడానికి మీరు చేసిన సాయంకి వందనాలు. కుమారుడు కూడా ఓ ప్రభా దేవ మరి బీటెక్ పూర్తి చేసుకోవడానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృపకే వందనాలు. ఓ ప్రభా కారణం చేత కుడి కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృపకే తీసుకుంటున్నాం. ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలా ఓ ప్రభా, అందుకే మీకే కృతజ్ఞతాస్తు స్తోత్రం మీకు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా వారి సంతోషంలో మీరు పరిపూర్ణం చేస్తున్నామని వేడుకుంటున్నాం. రాగలిగిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని ప్రభా మీరే తోడ్పెట్టి తీసుకురండి, ఆశీర్వాదకంగా చేయండి, వారి సంతోషం పరిపూర్ణమైనట్లుగా చేయండి, తోడై ఉండండి ప్రభా. మీరే మహిమ పొందురండి. మా ప్రభు మా రక్షకుడైన మహిమ కలిగిన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున పేరిట ఓ ప్రభా ఆరంభిస్తున్న పరిచయం అంతట్లో అధ్యక్షత వహించమని ఓ ప్రభా ఈ మా సహవాస సమయము ఓ ప్రభా ఆత్మీయ మేలు కొరకైనటువంటిదిగా, ప్రయోజనకరమైనటువంటిదిగా మీరు ఉంచమని, దీవెనకరమైనదిగా చేయమని ఓ ప్రభా మా సహవాసంలో మీరు అధ్యక్షత వహించమని, మా సహవాసంలో మీరు దీవించమని ఓ ప్రభా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నామని, మమ్మల్ని సంతోషింపజేసి మమ్మలను ప్రభా తృప్తిపరచమని, మీ సన్నిధి కాంతి ద్వారా ప్రభా మీ సన్నిధిలో దొరుకు నిత్య సంతోషము ప్రభు ద్వారా ప్రభా మెటు మమ్మలను తృప్తిపరచమని వేడుకుంటూ మా హృదయములను పొంగి పొర్లునట్లుగా మీ సంతోష సమాధానములు మా హృదయంలో ఉండి పొంగి పొర్లునట్లుగా చేయమని, మా శ్వాసం దీవించమని మీ శిరసత్వాన్ని కోరుకుంటూ వాతావరణం వల్లే కానీ మరి శబ్దం వల్లే కానీ ఎటువంటి ఆటంకం అభ్యంతరం ఉండకున్నట్లుగా చేయము ప్రభా. మేలుకై జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా. మెట్టుకు సమస్త విధముల అభ్యంతరం తీసివేయము. నెమ్మదికరమైన సమయము ప్రభా మీరు మాకు దయచేయము, తోడేండుము ప్రభు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనములు చెల్లించి దీనమనస్తో ఆత్మీయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. యెహోవాయే మనకందరికి ఎన్నో మేలులు చేసిననే పాట పాడతాం.
నిబంధనము స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే మాట తప్పని వాడవు, మాట తప్పని వాడవు. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెను. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ కష్ట దుఃఖములందు పాలివాడాయే, కష్ట దుఃఖములందు పాలివాడాయే. ప్రేమను చూపి ప్రభువే మన్నలా తన రెక్కలపై మోసే, ప్రేమను చూపి ప్రభువే మన్నలా తన రెక్కలపై మోసే. మనకు నుండును నిరతము, మనకు నుండును నిరతము. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెను. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితివి, ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితివి. అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా. అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా. ప్రేమ గల మా తండ్రివి, ప్రేమ గల మా తండ్రివి. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెను. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ నీవే మా దుర్గమును, కేడెము నీవే, నీవే మా దుర్గమును, కేడెము నీవే. నిన్ను మేము నమ్మియున్నాము, మాకు సర్వము నీవే. నిన్ను మేము నమ్మియున్నాము, మాకు సర్వము నీవే. మేము నీదు ప్రజలము, మేము నీదు ప్రజలము. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసెను. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ. పాట సంఖ్య 525, పాత పుస్తకాలలో 453. పాట సంఖ్య 525. అద్భుత దివేనల్లు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మా
చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. నీకిష్టులముగా బ్రతికి నీకిష్టులముగా బ్రతికి దీవెనాలెన్నో పొందెదము. నీకిష్టులముగా బ్రతికి దీవెనాలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే. శాపమును దూరపరచి శాపమును దూరపరచి సర్వము క్రొత్త చేసే. శాపమును దూరపరచి సర్వము క్రొత్త చేసే. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. లోకము నుండి వేరై సిలువను మోయవలెను. లోకము నుండి వేరై సిలువను మోయవలెను. అప్పుడే ప్రభు దీవించు. అప్పుడే ప్రభు దీవించు. స్వాస్థ్యమును గాంతుమెంతో. అప్పుడే ప్రభు దీవించు. స్వాస్థ్యమును గాంతుమెంతో. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి. తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి. జీవాజలమును పొంది జీవాజలమును పొంది దీవెనాలెన్నో పొందెదము. జీవాజలమును
ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనాలెన్నో పొందెదము. ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనాలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అనే పాటలో కొన్ని 2-3 చిన్నాలు మాత్రం పాడతాం. పాట సంఖ్య 161. పుస్తకాల్లో కూడా అదే సంఖ్య. సాంగ్ నంబర్ 161. పాట సంఖ్య 161. ఫస్ట్ది, ఫోర్త్ది, లాస్ట్. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు.
ఏ బ్రాంచ్? రాత్రికాల సమయంలో మరి కృతజ్ఞత కూడి కారణం ఏంటంటే మరి శామ్యుల్ అన్న వారి యొక్క మరి దాని తర్వాత ఎలిజబెత్ అక్క వారి కుమారుడు మరి ఐజియా మరి బీటెక్ పూర్తి చేసుకున్నాడు. దాని తర్వాత కుమార్తె కూడా డిగ్రీ బీటెక్ సివిల్ కుమారుడు బీటెక్ సివిల్ పూర్తి చేసుకున్నాడు, పాస్ అయినాడు. అందుకే కృతజ్ఞత కూడి కలిగినాం. అంత మాత్రమే కాదు, కుమార్తె కూడా మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయింది, సెకండ్ ఇయర్ పాస్ అయింది. ఏ బ్రాంచ్ అమ్మా? బీకామ్ కంప్యూటర్స్ లేదా? కంప్యూటర్స్ అయింది, రైట్. బీకామ్ కంప్యూటర్స్ సెకండ్ ఇయర్ పాస్ అయిందండి. ఎన్ని నిమిత్తమై కృతజ్ఞత కూడికి మనం కలిగి ఉన్నాం. సరే, కృతజ్ఞత కూడికి నిమిత్తమై మరి చేరొచ్చిన మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. 92వ కీర్తన 92వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 92వ కీర్తన మొదటి 3 వచనాలు, మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. 4వ వచనం, ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ప్రేమగల దేవుడి లేఖనం అనుసరించి మనతో మాట్లాడినట్లు ప్రభు సాయం కోరుతాం ప్రార్థనలో. ప్రేమగల మా పనిలో తండ్రి, చదవన భాగం మా కొరకే దీవించండి, మాతో మాట్లాడండి. 92వ కీర్తన మొదటి 4 వచనాలు ప్రభా మా కొరకే ఎంతో దీవెనకరంగా ఉంచండి. ప్రభా పరలోకమందు సింహాసనాసీనుడైన దేవా, ఈ రాత్రి ఎక్కడ 2-3 కూడిందో అక్కడ ఉంటానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవా, నీ నామం పేరిట ఇక్కడ చేరొచ్చిన ప్రభా ఈ చిన్న గుంపును మీరు దీవించి నీ బలమైన స్వరంను ప్రభా మీరు వినిపింపచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆనాడు మోషే ఒక్కడి కొరకు సీనాయి పర్వతం మీద దిగివచ్చి మీరు మాట్లాడినారు. ఆనాడు అబ్రహాం ఒక్కడితో మీరు మాట్లాడినారు. అయితే అనేకులుగా చేరిన మేము ప్రభా, చిన్న మందిగా చేరిన మేములను ప్రభా మీరే సంతోషింపచేయము. ఆనాడు ఇశ్రాయేల్ అందరితో మాట్లాడటకై దిగివచ్చి మాట్లాడిన దేవా, రాత్రి కూడా మాట్లాడమని వేడుకుంటున్నాము. మా ప్రభా చదివిన జీవవాక్యం ఇది, శక్తిగల వాక్యం ఇది, బలమైన వాక్యం ఇది. ఓ ప్రభా దీనిలో పొల్లైనను సున్నాయను తప్పిపోని వాక్యం ఇది. ఓ ప్రభా మెటుకు జీవం కలిగిన వాక్యం ఇది, కృప సహితమైన మాటలు ఇవి. కనుక ఓ ప్రభా దీని అందున్న దాగిన శక్తి, దీని అందు దాగిన మహత్యము, దీని అందు దాగిన ప్రభావము ప్రభా ఏ మానవుడు కూడా వివరింప శక్యము కానిది. అంత శక్తి గల ఈ మాటలను మా కొరకై దీవించి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాము. ఓ ప్రభా ఈ మాటలు ఎందున్న జీవము, ఈ మాటలు ఎందున్న సత్యము, ఈ మాటలు ఎందున్న ప్రభావము మా జీవితంలోకి అన్వయించుకుని జీవించడం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తుంటున్నాము. కనికరమును దయను కోరుకుంటూ చేరాగలిగిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఇంకెవరైనా ఆశ కలిగిన వారు ఉంటే త్వరపెట్టి తీసురండి. ఓ ప్రభా ఎవరు ఆగిపోకుండా మీరు సహాయం చేయండి, తోడైనండి. ఓ ప్రభా మా శ్వాసం దీవించండి. కుటుంబాన్ని ఆధారం చేసుకుని చేపడుతున్న ఈ ప్రత్యేక కుడిక కృతజ్ఞత కుడిక ఎంతో దీవెనకరంగా విని వారందరికీ ఓ ప్రభా చుట్టుపక్కల కూడా అనేకులకు దీవెనకరంగా ఉంటకాయ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. వందనములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ జీవం కలిగిన మెట్టుకు మహిమ కలిగిన సింహాసనాసురుడైన మరణంను జయించిన మా కొరకై త్వరలో రానైన యేసుక్రీస్తు ప్రభువారి మహిమ కలిగిన ప్రతి మానవునితో మాట్లాడటకు ఇష్టము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి సహాయం కోరి మీ ఆత్మాభిషేకం కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ నిబంధన శిలువ రక్త ప్రోక్షణలోనికి ప్రాణాత్మ దేహంలో వస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ యెహోవాను స్తుతించుట మంచిది. దేవుని స్తుతించాలా? ఎందుకు దేవుని స్తుతించాలా? మరి మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుని నామాన్ని కీర్తించి మహిమపరిచి స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ చెప్పబడింది దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి, అంత మాత్రమే కాదు దేవుని యొక్క కార్యములను బట్టి మరి ఆయన స్తుతించాలి. దేవుని కార్యాలు దేవుడు
ప్రతి కార్యాన్ని కూడా మానవుని సంతోషపరచడానికి భూమి మీద జరిగిస్తా ఉన్నాడు. మానవుని సంతోషపరచడానికి ఏ విధంగానైతే తల్లిదండ్రులు పిల్లల్ని సంతోషపరచడానికి సమస్తం చేస్తారో, ఆ విధంగానే పరలోకమందున్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీద మానవులను సంతోషపరచుడికై సమస్తమును తన కార్యములను మేలుకరంగా ఆయన జరిగించువాడై ఉంటా ఉన్నాడు. అందుకే 5వ వచనంలో రాయబడింది, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత మంచివి. ఆయన కార్యములు అంటే చాలా చాలా మంచివి. ఆయన కార్యములు ఎంతో దొడ్డవి, ఒకరివి. కాబట్టి ఎంత మాత్రమే కాదు, నీ ఆలోచనలు ఎటువంటివంట, గంభీరమైనటువంటివి. ఆయన ఆలోచనలు గంభీరమైనటువంటివి. అయితే వాటిని అందరూ గ్రహించలేరు. ఆయన దొడ్డైన ఆలోచనలు, ఆయన దొడ్డైన కార్యములు, ఆయన గంభీరమైన ఆలోచనలు అందరూ గ్రహించలేరు, అందరూ అనుభవించలేరు. ఎవరు మరి అనుభవించగలరు? ఎవరు అనుభవించగలరంటే, ఎవరు అనుభవించలేరు అక్కడ రాయబడింది. అవివేకులు ఏం చేయరంటే వాటిని వివేచింపరు, అవివేకులు దానిని పొందజాలరు, లేకపోతే అనుభవించలేరు. కాబట్టి మరి యొక్క రాత్రికాల సమయంలో ఇక్కడ చేరిన మనమందరం కూడా దేవుని యొక్క మంచి కార్యములను బట్టి, మనల్ని సంతోషింపజేయు మంచి కార్యములను బట్టి ఇక్కడ అందరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మనము చేరి వచ్చిన వారమై ఉంటా ఉన్నాం. కాబట్టి కారణం ఏంటి అంటే, మరి పిల్లలు చదువులో మరి ఉత్తీర్ణులైనారు. ఆయనేమో బీటెక్ సివిల్ పాస్ అయినాడు, కుమార్తెమో బీకామ్ కంప్యూటర్ సెకండ్ ఇయర్ పాస్ అయింది. కాబట్టి సంతోషము వారు కలిగి ఉన్నారు. ఇది వారి వ్యక్తిగతమైన సంతోషం. వారి సంతోషంలో మనం అందరం కూడా పాలుభాగస్వామ్యం ఉంటా ఉన్నాం. కష్టపడింది వాళ్ళే, ప్రయాసపడింది వాళ్ళే. ఇప్పుడు వారు కష్టపడి ప్రయాసపడి వారు ఉత్తీర్ణులై ఇప్పుడు ప్రభుని స్తుతిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా కష్టపడడానికి ప్రయాసపడడానికి దేవుడు వారికి సహాయపడతా వచ్చి ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ విజయము, ఈ ఆనందము ఎంతో వ్యక్తిగతమైనది, దీని యొక్క సంతోషము వారు మాత్రమే వివరించగలరు. దీని యొక్క సంతోషము వారు మాత్రమే వివరించగలరు, వారు మాత్రమే చెప్పగలరు. నీకు ఎంత సంతోషం ఉందంటే, చాలా సంతోషం ఉంది నాకు. ఎందుకంటే ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంత ప్రయాసపడిన ఇన్ని మార్క్స్ వచ్చినాయి. ఇంత మాత్రమే కాదు, మరి అబ్బాయిని అడిగితే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నాడు? నేను చాలా సంతోషంగా ఉన్నాను, బీటెక్ పూర్తి చేసుకోగలిగినాను, ఇప్పుడు నేను ముందుకు సాగుతున్నాను కనుక ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఈ సంతోషము ఎంతో వ్యక్తిగతమైంది. మనము కేవలము వారి యొక్క సంతోషంలో పాలు పొందుకుంటున్నాం అంతే, కానీ నిజమైన సంతోషం వారు హృదయంలో కలిగినటువంటి వారు ఉంటా ఉన్నారు. కాబట్టి ఇంకా మనం వచ్చి వారిని దీవించి ఇంకా ముందుకు వెళ్ళాలని దీవించడానికి మనం వచ్చి ఉంటా ఉన్నాం. కాబట్టి ఇక రాత్రికాల సమయంలో అయితే ఈ యొక్క విషయంలో వారి చదువులో, మరి వారి యవన జీవితాలు, వారి చదువులో ప్రభు ఎంతో వారికి సహాయపడతా వచ్చి ఉంటా ఉన్నాడు. అయితే ఇక రాత్రికాల సమయంలో మనం చూస్తూ ఉన్నాము, భూమి మీద మనం కలిగి ఉన్న సంతోషాలన్నీ కూడా అది కొంతకాలమే మనకి సంతోషాన్ని, తృప్తిని ఇచ్చేవిగా ఉంటా ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి విజయాలు, భూ సంబంధమైనటువంటి సార్థకారతలు అన్నీ కూడా మరి అవి సమయం గడుస్తుండగా వాటి యొక్క సంతోషము, వాటి యొక్క సమాధానము సన్నగిల్లేదిగా, వాడబారేదిగా ఉంటా ఉన్నది. వాడబారేదిగా, సన్నగిల్లేదిగా ఉంటా ఉన్నది. చూడండి, మరి ఎవరైనా వివాహం జరుగుతుంది అనుకోండి, వాడిపోయిన పూలను పెడతారా, బాగా వికసించిన పూలను పెడతారా? బాగా వికసించిన పూలనే పెడతారు. మంచిగా వికసించి బాగా ఆకర్షణీయంగా ఉన్న పూలను పెడతారు. వాడిపోయిన పూలను ఎవరు పెట్టారు? అయితే మానవ జీవితంలో భూమి మీద వాళ్ళు పొందేటువంటి ప్రతి విజయము కూడా దాని విజయము, విజయం ద్వారా వారు కలిగిన సంతోషము, చదువులో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఇంకా ఇల్లు కట్టినప్పుడు, లేకపోతే ఇల్లు కొనుక్కున్నప్పుడు, ఉద్యోగం సంపాదించినప్పుడు వారు కలిగిన సంతోషము, సమాధానము కొంతవరకే కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాల్లో వారు దాని గురించి మరి గుర్తు చేసుకొని సంతోషించారు. తర్వాత ఆ సంతోషము కొంతము వాడబారేదిగా ఉంటా ఉన్నది. కొడుకు ఇల్లు కడతాడు, కొడుకు ఇల్లు కడితే దాంట్లో మరి తల్లిని కొంతకాలం ఏంటంటే, ఏమ్మా బంగారంలో కొడుకు ఇల్లు కట్టాడు, ఎట్లా బాగున్నారా అని. ఏం బాగుండలేండి, కోడలు బాగా చూస్తేగా కట్టుకున్నాం ఇల్లు, దానిలో కోడలు బాగా చూస్తేగా. కానీ ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషం ఉంది, ఇల్లు కట్టుకున్న రోజు సంతోషపడింది.
కానీ ఆ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ సంతోషము వాడబారింది. కారణం ఏంటి? ఏదో చిన్న సమస్య ఉంది, ఆ ఇంట్లో ఉంటుంది, కానీ ఇప్పుడు పరిపూర్ణ సంతోషం లేదు. కాబట్టి అట్లానే మానవుని జీవితంలో భూ సంబంధమైనటువంటి ప్రతి సంతోషం కూడా వాడబారేదిగా ఉంటాను. ఇట్ విల్ ఫేడ్ అవే. అవి వాడబారేవిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి వాడబారేవిగా ఉంటారు. అవి ఎడ్యుకేషనల్ సక్సెస్ కానీ, విద్యాపరమైనటువంటి ఉత్తీర్ణత కానీ, లేదా ఉద్యోగం సంపాదించినప్పుడు వచ్చే సంతోషం కానీ, లేదా ఇంకా వేరే సంతోషం కానీ, అది వాడబారేదిగా ఉంటా ఉన్నది. అయితే దేవుడు ఇట్లు వాడబారే సంతోషం మనకి ఇవ్వాలని దేవునికి ఉద్దేశం కాదు. దేవుడు మనకి నిజమైన ఎల్లప్పుడూ శాశ్వతంగా మన హృదయంలో ఉండేటువంటి సంతోషము, ఎన్నడూ చెరిగిపోని సంతోషము దేవుడు మనకి ఇవ్వాలని దేవుడు ఆశ కలిగినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. శాశ్వతమైనటువంటి సంతోషము, వాడబారని సంతోషము, మసక చెందని ఆనందము, వాడబారని సంతోషము ఆయన మానవులకు ఇవ్వాలని ఆయన అనాది కాల సంకల్పము, ఉద్దేశమై ఉంటా ఉన్నది. అందుకే ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవుల కొరకై వాడబారని సంతోషము, చెక్కు చెరని ఆనందము, వాడబారని సంతోషము, చెక్కు చెరని ఆనందం మానవులు కలిగి నిమిత్తమై ప్రేమ కలిగినటువంటి దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకంలోనికి ఆయన పంపించినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 and verse 26. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వం నుండి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను. కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి సాధికారతలు కానీ, విజయాలు కానీ, అవి తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలవు. అయితే ఈ తాత్కాలికమైనటువంటి సంతోషముతో మనము ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేము. కొంతకాలమే వాటి యొక్క సంతోషము, కొంతకాలం అయిన తర్వాత వాడబారేవుగా ఉంటా ఉన్నాయి. ఆ సంతోషం తగ్గిపోయి, ఆనందం తగ్గిపోయేదిగా ఉంటుంది. అందుకే ప్రేమ కలిగినటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం, శాశ్వతమైనటువంటి సంతోషం, శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైన సమాధానం ప్రతి మానవుడు భూమి మీద కలిగి ఉండాలని ఆయన ఉద్దేశించినటువంటి వాడు ఉంటా ఉన్నాడు. అందునిమిత్తమే ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని భూలోకంలో పంపించి ఉంటా ఉన్నాడు. దేనికోసం పంపించినాడంటే ప్రతి మానవుడు శాశ్వత సంతోషము, శాశ్వత ఆనందము, శాశ్వతమైన జయ జీవితము కలిగి ఉండాలని దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకంలో పంపించినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. దేవుని వాక్యం బైబిల్లో చెప్తా ఉంది, ఈ లోకంలో మనం పొందిన ఏ విజయమైనా, ఏ ఆనందమైనా, ఏ సాధికారత అయినా, లేకపోతే ఏ విజయమైనా, భూ సంబంధమైన ఏ విజయమైనా మరణం ముందు అది ఎంతో చిన్నబోయేదిగా ఉంటా ఉన్నది. మరణం ముందు ఏమైపోతుంది? చిన్నబోయేదిగా ఉంటా ఉన్నది. అందుకే దేవుని వాక్యంలో బైబిల్లో ఉంది, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏంటంట ఏమి ప్రయోజనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనం. ఒకడు లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకునే లేక నష్టపరుచుకునే వానికి ఏమి ప్రయోజనం. కాబట్టి ఒకడు లోకమంతా సంపాదించి లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకుని లేక నష్టపరుచుకుని వానికి ఏమి ప్రయోజనం. లోకమంతా సంపాదించినాడు, లోకంలో ప్రతి సుఖాన్ని సంపాదించుకున్నాడు, లోకంలో అందరికంటే ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. కానీ మరణం ముందు ఏమైపోయినాడు? మానవుడు చిన్నపోయినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. కాబట్టి మరణం ముందు ఈ భూలోకంలో మనం సంపాదించిన, మనం పొందిన ఏ విజయమైనా అది నిల్వనేరనిదిగా ఉంటా ఉన్నది. మరణం ముందు ఎంత గొప్ప విజయమైనా అది ఏమాత్రం తేలిపోయేదిగా ఉంటా ఉన్నది. మరణము మానవులు భూమి మీద పొందిన ప్రతి విజయం మీద
అది ఆ మరణము మానవులు భూమి మీద పొందిన ప్రతి విజయంను మరి ఓడించి అది ఏం చేస్తా ఉన్నది, అతిశయిస్తా ఉన్నది. మరణం ఏం చేస్తా ఉన్నది, అతిశయిస్తా. చెడు మీరు పొందిన విజయాలన్నీ నా ముందు బలాదురే, అవి ఏమాత్రం నిలవలేరవు. నేను వస్తే మీకు దుఃఖమే, నేను వస్తే ఏంటి మీకు ఏంటి ఏమవుతుంది, దుఃఖమే, మీకు దుఃఖమే. కాబట్టి మీకు దుఃఖమే. కాబట్టి మరణం ముందు భూ సంబంధమైన ఏ విజయమైనా, భూ సంబంధమైన ఏ సుఖమైనా, భూ సంబంధమైన ఏ ఆనందమైన, భూ సంబంధమైనటువంటి ఏ సహవాసమైన, భూ సంబంధమైనటువంటి ఏ గొప్ప ధనం మరి ఏదైనా సరే మరణం ముందు మాత్రము వారు అతిశయించలేరు. మరణం ముందు తలంచాల్సిందే. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవ కోటికి నిజమైన ఆశీర్వాదము ఇవ్వాలని ఆశ కలిగినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. నిజమైన విజయం ఇవ్వాలని ఆశ కలిగినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, బహుగా ఆనందిస్తా ఉన్నాడు. ఎక్కడికి పోయినా ఆనందిస్తా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఫీబీ ఉంది. ఇప్పుడు ఫీబీ నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ పాస్ అయినాను అని చెప్తే ఇంకొక అమ్మాయి అంటే నేను కూడా పాస్ అయినాను, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఇన్ని మార్కులు, నీకంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి అనగానే ఫీబీ సంతోషం ఏమైపోతుంది, పటామని గిన్నె పగిలినట్లుగా పగిలిపోయి, నాకు ఇంకొక 5 మార్కులు వచ్చింటే ఈ అమ్మాయి ముందు నేను నీకంటే ఎక్కువ మార్కులు నాకు వచ్చినాయని చెప్పుకోగలను కదా, ఎంత పని అయిపోయింది ఇంత అని అనుకుంటా. కాబట్టి మన సంతోషాలు భూలోకంలో తాత్కాలికమైనవే, అవి తగ్గిపోయే మహిమ కలిగినటువంటివే. ఎల్లప్పుడూ మనల్ని సంతోషంగా పెట్టలేవు. ఎల్లప్పుడూ మనం సంతోషంగా పెట్టలేము. అయితే నిజమైన సంతోషము మనం పొందాలా, నిజమైన విజయం మనం పొందాలా, నిజమైన ఆశీర్వాదం మనం పొందాలా. ఎవరైతే ఈ నిజమైన సంతోషం, నిజమైన విజయాన్ని పొంది ఉంటున్నారో వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి వారు ఏంటా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో వ్యక్తి ఉన్నాడు, వెళ్ళిన ప్రతి స్థలంలో సంతోషంగా ఉన్నాడు. వెళ్ళిన ప్రతి స్థలంలో తను పొందిన విజయం గురించి అందరికీ చాటి చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను విజయం పొందినాను, నేను పొందినటువంటి విజయము శాశ్వతమైనది, నేను పొందిన విజయము ఉన్నతమైనది, నేను పొందిన విజయము యుగ యుగాలు నిలిచి ఉండేటువంటి విజయం అని చెప్పి ఒక వ్యక్తి వెళ్ళిన ప్రతి చోట చెప్తా ఉన్నాడు. పీబీ వెళ్ళి నేను బీకామ్ కంప్యూటర్స్ పాస్ అయినానని వేరే జిల్లాలో వేరే రాష్ట్రాల్లో చెప్తున్నాను, ఉత్తరప్రదేశ్ పోయి అక్కడ బీకామ్ కంప్యూటర్స్ కి ఉద్యోగాలు లేవనుకోండి, అప్పుడు ఏమైపోతుంది పీబీ సంతోషము అంత నీరు గారు. అరే నేను చదువుకున్నానే, ఉత్తరప్రదేశ్ ఢిల్లీకి వచ్చినాడు, ఇక్కడ ఉద్యోగాలు లేవంట, హర్యానాకి వచ్చిన ఉద్యోగాలు, బీటెక్ సివిల్ చేసినాడు ఐసియా, ఇప్పుడు తను ఉద్యోగం మరి ఎక్కడికో పోయినాడు, అక్కడ ఉద్యోగం సంపాదించలేకపోయినాడు, వేరే దగ్గర పోయినాడు ఉద్యోగం సంపాదించలేకపోయినాడు. సంతోషం అంతా ఎవరు ఇంత కష్టపడ్డానే. నేను కూడా ఎంసీఏ చదివినప్పుడు, నేను ఎంసీఏ చేసినప్పుడు మరి నేను సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఫుల్ క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి క్యాంపస్ లోనే 30,000 40,000 ఉద్యోగం. అబ్బా నేను కూడా కలలు కన్నాను. ఏమని కలిగినానంటే, అబ్బా నా ఎంసీఏ అయిపోగానే 30,000-40,000 ఉద్యోగం వస్తుంది, హాయిగా లైఫ్ లో సెటిల్ అయిపోతాను. కాబట్టి ఎన్నో కలలు కన్నాను. థర్డ్ ఇయర్ వచ్చింది, 3వ సంవత్సరం వచ్చింది. 3వ సంవత్సరం రాగానే ప్రపంచమంతా ఫైనాన్షియల్ స్లోడౌన్ వచ్చింది. దాని తర్వాత ఫైనాన్షియల్ స్లోడౌన్ వచ్చింది. అన్ని ఏరియాస్, ఫార్మసీ ఫీల్డ్ బాగుంది, సైన్స్ ఫీల్డ్ బాగుంది, అన్ని ఫీల్డ్స్ లో మేనేజ్మెంట్ ఫీల్డ్ బాగుంది, అన్ని ఫీల్డ్స్ బాగున్నాయి. కానీ ఓన్లీ సాఫ్ట్వేర్ వింగ్ మాత్రమే కంప్లీట్ గా క్రష్ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మాత్రమే లేకుండా పోయినాయి. 5 సంవత్సరాల ఉద్యోగం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసేసినారు. రెసెషన్ వచ్చింది, 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగం తీసేసినారు. అప్పుడు 2వ సంవత్సరంలో ఉన్న నా సంతోషము 3వ సంవత్సరం రాగానే ఏమైపోయింది, పటాపంచలైపోయింది. ఉద్యోగాలు లేవు. అన్ని కంపెనీలకు వెళ్ళటము, ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళటము, ఫైనల్ రౌండ్ లో వాళ్ళు పంపించేయటం. ఎంత దుఃఖము. అప్పుడు అనిపించింది నేను చదవాలి, ఏం ప్రయోజనం అనిపించింది. పటాపంచలైపోయింది నా సంతోషం. 2వ సంవత్సరంలో నా సంతోషం 3వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి మాయమైపోయింది. కాబట్టి భూ సంబంధమైన ఏదైనా సరే అది ఎక్కువ కాలం మనకి సంతోషం ఇవ్వలేనిదిగా ఉంటాడు. కానీ 2వ కొరింథీ 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన సంతోషాన్ని అందరికీ చాటి చెప్తాడు. ఈ వ్యక్తి నిజమైన విజయాన్ని పొందినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. చూడండి, 2వ కొరింథీ 2వ అధ్యాయం
2 కొరింథీ 2వ అధ్యాయము మరి 14వ వచనం నుండి మార్చి చదువుకున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. నశించు వారికి మరణకరమైన మరణపు వాసనగాను, రక్షించబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇక్కడ పౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వెళ్ళిన ప్రతి చోట విజయోత్సవాన్ని అనుభవిస్తా ఉన్నాడు. వెళ్ళిన చోట ప్రతిరోజు జయ జీవితాన్ని అనుభవిస్తా ఉన్నాడు. ప్రతిరోజు ఈయన యొక్క సంతోషము, ఈయన యొక్క ఆనందము అధికమవుతా ఉన్నది. ఈయన యొక్క విజయము, ఈయన యొక్క ఆనందము అధికమవుతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు ఏమిటంటే, మరి 14వ వచనంలో ఉంది, మా ద్వారా ప్రతి స్థలములో క్రీస్తును గురించిన జ్ఞానిక శ్వాసను కనబరచుచు క్రీస్తు యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. ఈ వ్యక్తి యొక్క సంతోషము దినదినం అధికమవుతా ఉన్నది, దినదినము విస్తరిస్తా ఉన్నది, దినదినము అది విశాలపరచబడతా ఉన్నది. అంతగా దినదినము ఆయన యొక్క సంతోష సమాధానములు ఆనందములు విస్తరిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి నిజమైన విజయము తన జీవితంలో సాధించినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. నీ జీవితంలో ఈ పౌలు పొందినటువంటి విజయం వంటి విజయం నువ్వు పొందినప్పుడే నీ జీవితంలో నిజమైన సంతోషము, నిజమైన ఆనందము దినదినము అధికమయ్యేదిగా ఉంటా ఉన్నది. సరే, ఈ వ్యక్తి దేని మీద విజయం పొందినాడు, ఎటువంటి విజయం పొందినాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటా ఉన్నది. కాబట్టి ఇందాక ఒక విషయం చెప్పినాను, భూ సంబంధమైన ఏ విజయమైనా మరణం ముందు, సమాధి ముందు అవి ఎంతో చిన్నబోయేవిగా ఉంటా ఉన్నాయి. అయితే 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పబడింది. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయము 54, 55 వచనాలు ఆఖరి వరకు మార్చి చదువుకున్నాం. 54, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైన అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. కాగా నా ప్రియ సోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదిలిన వారిని ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మరి మరణము మరి ఎంత గొప్ప విజయాన్నైనా ఆ విజయం యొక్క సంతోషాన్ని సంపూర్ణంగా తీసివేసేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి మనం చూస్తా ఉన్నాము నిజమైన విజయము ఈ వ్యక్తి పౌలు అనేటువంటి వ్యక్తి మనం చూస్తా ఉన్నాము నిజమైన విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఒక ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఇంకొక మాట ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం ప్రకటన గ్రంథము 5వ మొదటి 4 వచనాలు మార్చి చదువుతాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనం మంది ఆసీనున్న వాని కుడి చేత చూచి తిని. 2వ వచనం, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథం ఎప్పటికైనా చూచుటకైనా ఎవరికి నీ శక్తి లేకపోయేను. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుడుకు జయము పొందినని నాతో చెప్పాను. కాబట్టి మనం చూస్తా ఉన్నాం ఇక్కడ పౌలు అనేటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట, ఎల్లప్పుడూ విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగిస్తా ఉన్నాడు, గొప్ప సంతోషంతో చెప్తా ఉన్నాడు.
ఆయన వెళ్ళిన చోటకల్లా చెప్తా ఉన్నాడు, ఏమండి నేను పొందిన విజయము శాశ్వతమైనది, నేను పొందినటువంటి విజయము ఎల్లప్పుడూ ఉండినది, నేను పొందినటువంటి విజయము ఎవ్వరు నా దగ్గర నుండి తీసివేయలేనిది. కాబట్టి మీరు ఈ విజయములు, మీరు ఈ భూలోక సంబంధమైన సుఖములు, అర్హతలు, యోగ్యతలు ఎన్ని ఉన్నా కూడా మీరు ఈ విజయమును పొందకపోతే మీ విజయాలన్నీ మరి వ్యర్థము, మీ విజయాలు, మీ సాత్వికార్తలు అన్ని కూడా వ్యర్థమే అని ఈ అపోజిట్ పౌలు వెళ్ళిన చోటల్లా చెప్తా వచ్చింటున్నాడు. అయితే అందరు అడిగినారు, అయ్యా నువ్వు పొందిన విజయం ఏంటి? ఏ దేశం మీద పొందినావు? ఏ పట్టణం మీద పొందినావు? దేని మీద విజయం పొందినావు అని అడుగుతూ వచ్చినారు. అడిగితే వాళ్ళు చెప్పినారు, అయ్యా నేను పొందిన విజయము మరి దేశం మీద కాదు, పట్టణం మీద కాదు, వ్యక్తి మీద కాదు, మరి నువ్వు పొందిన విజయము ఎవరి మీద, దేని మీద అని అడిగితే ఆయన చెప్పినాడు, నేను పొందిన విజయము మరణము మీద నేను విజయం పొందితిని అని చెప్పినాడు. ఇది ఎట్లా సాధ్యము? నువ్వు మరణం మీద ఎట్లా విజయం పొందినా? అవును, మరణం మీద విజయం నేను పొందితిని. ఇప్పుడు నేను మరణం మీద విజయం పొందినటువంటి వాడిని ఇప్పుడు నేనున్నాను. ఆయన నిమిత్తమే నా సంతోషం అధికమవుతా ఉన్నది, ఆనందం అధికమవుతా ఉన్నది, నెమ్మది అధికమవుతా ఉన్నది. అందుకే చెప్తా వచ్చిన్నాడు, ఇప్పుడు నేను కలిగిన సంతోషమును, సమాధానమును ఎవరు నా జీవితంలో నుండి నా జీవితంలో దొంగలించలేకపోతా ఉన్నారు. నేను పొందిన విజయము, మరణం మీద పొందిన విజయము గొప్పదిగా శాశ్వతమైనదిగా ఉంటానని ఈ మరణం మీద నేను పొందిన విజయమును బట్టి నా జీవితంలో సంతోష సమాధానం అధికమవుతున్నాయని చెప్తూ వచ్చింటున్నాడు. నాకు స్నేహితుడు ఉన్నాడు, ఎంసీఏ చదివేటప్పుడు, ప్రభాకర్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ మధ్యనే ఒక 2 సంవత్సరాల క్రితము మరి దుబాయ్కి వెళ్ళి వచ్చినాడు. చాలా మంచి స్టూడెంట్, చాలా మంచి క్లెవర్ కూడా, చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు. నాకు చాలా మంచి స్నేహితుడుగా ఉంటా ఉన్నాను, బాగా పరిచయం. నేను ముందు 3rd బెంచ్ లో కూర్చున్న వాడిని, ప్రభాకర్ ఆయన మరి మా క్లాస్మేట్ వెనకాల కూర్చున్నవాడు. చాలా మంచివాడు, చాలా సున్నితమైన మనస్తత్వం కలిగాడు. మరి 2019 సంవత్సరంలో అకస్మాత్తుగా ఒకరోజు మా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే నా స్నేహితుడు ఉరి వేసుకొని చనిపోయినాడని వచ్చింది. అప్పుడే ఒక వారం ముందే దుబాయ్కి వెళ్ళి వచ్చినాడు. ఎంతో సంపాదించినాడు, ఏం తక్కువ లేదు, ఎంతో సంపాదించినాడు. ఒక వారం ముందే దుబాయ్ నుంచి వెళ్ళి వచ్చినాడు, ఉరి వేసుకొని చనిపోయినాడు. కారణం ఏంటి? భూ సంబంధమైన విజయాలు నిజమైన విజయాలు కాదా? కాదు. ఈ భూ సంబంధమైన విజయాలు కొంతకాలమే మనకు సంతోషం ఇచ్చేవిగా ఉంటా ఉన్నాయి. అయితే నిజమైన విజయం పొందాలా? ఈ భూ సంబంధమైన ఎన్ని విజయాలను సంపాదించినప్పటికీ ఒకటి నిజమైన విజయం పొందాల్సింది ఏంటంటే మరణము పైన విజయం. అందుకే పరలోకంలో ఒక వ్యక్తి ఏడుస్తా ఉన్నాడంట, అయ్యా ఈ యొక్క గ్రంథం విప్పడానికి యోగ్యుడు ఎవరు లేరు. ఎక్కడ లేరంట యోగ్యులు? పరలోకం అందే గాని ఇంకెక్కడ లేరంట, భూమి మీదే గాని భూమి కిందే గాని ఈ గ్రంథం ఇప్పటికైనా చూచుడికైనా ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుడికైనా యోగ్యుడెవడు కనబడినందున నేను ఏం చేస్తా ఉన్నాను, ఏడ్చుచుంటిని. ఏడ్పు వచ్చింది. కారణం ఏంటి? అయ్యో మరణాన్ని జయించిన ఒక్కరు కూడా లేదా? పరలోకంలో లేరంట, భూమి మీద లేరంట, భూమి కింద లేరు, ఒక్కరు కూడా లేడు మరణంలో జయించినటువంటి వాడు. మరణము ప్రతి మానవుని ఎంతో నాశనకు తీసుకెళ్తా ఉన్నది. మరణానికి ఉన్నటువంటి బలం ఏంటంటే పాపము. ఎవరైతే పాపంలో ఉన్నారు వారు మరణానికి దాసులు ఏంటా ఉన్నారు. కాబట్టి ఈ మరణం మీద విజయం పొందాలంటే పాపం నుండి విడుదల పొందాలి. పాపం నుండి విడుదల పొందినటువంటి వారే మరణం మీద విజయం పొందినటువంటి వారే ఏంటా ఉన్నారు. అందుకే ప్రేమ కలిగినటువంటి దేవుడు, పరలోకమందు నుండి ఆశ్రయుడైనటువంటి ఆ దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని భూలోకంలోనికి కన్యక గర్భంలో జన్మింపజేస్తూ వచ్చింటా ఉన్నాడు. ఆయన ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువుని జన్మింపజేసినాడు. ఆయన కన్యక గర్భంలో జన్మించినాడు. ఆయన జన్మంలో పాపం లేదు. ఆయన 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు భూమిపై జీవించినాడు. ఆయన పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినమాట నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉంటానని దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉన్నది. నువ్వు పాపంలో ఉన్నంత వరకు మరణం నుండి నువ్వు తప్పించుకోలేవు సుమి. పాపం నుండి నువ్వు విడుదల పొంది తీరాలి. అప్పుడే మరణం యొక్క శక్తి నీ జీవితంలో నుండి దాటి వెళ్ళిపోయేదిగా ఉంటా ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం.
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు ఆ తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఉంటున్నారో, ఎందుకు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును సమాధిని జయించి తిరిగి లేస్తా వచ్చి ఉన్నారు. ఎందుకంటే సర్వ మానవాళి యొక్క రక్షణ నిమిత్తమై ఆయన మరణమాను అనుభవం గుండా వెళ్తూ వచ్చి ఉంటున్నాడు. మానవులందరూ పాపం చేసి దేవునికి విరోధులైపోయినటువంటి మానవులు మరణము వారిని కబలించినప్పుడు, మరణం వారి మీద ప్రభుత్వం చేస్తున్నప్పుడు, మరణం వారిని తన ఆధీనంలో పెట్టుకున్నప్పుడు, మరణం యొక్క శక్తి నుండి విడిపించడానికి ప్రతి మానవుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలోకి వచ్చినారు. మన పాపం యొక్క శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మీద వేసుకొని మనందరి పక్షంగా మరణాన్ని అనుభవించి మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సులువుగానే మరణం మీద మనం అందరం విజయం పొందవచ్చును. నువ్వెవరైనా, ఏ పట్టణంలో ఉన్నా, చదువుకున్న వ్యక్తివైనా, చదువులేని వ్యక్తివైనా, నువ్వు తెల్లవాడివైనా, నల్లవాడివైనా, నువ్వు పొట్టివాడివైనా, పొడుగువాడివైనా, నువ్వు ఏ కులంలో పెట్టినా, ఏ కులంలో పెట్టినా, ఎక్కడున్నప్పటికీ నువ్వు కేవలము ఒక చిన్న విశ్వాసంతో నీవు మరణమును జయించవచ్చును, మరణం మీద విడుదల పొందవచ్చును. అదే మానవాళికి నిజమైన, శాశ్వతమైన, ఎల్లప్పుడూ నువ్వు ఉండినటువంటి విజయమై ఉంటావన్నది. నువ్వు ఒకవేళ మరణం మీద నువ్వు విజయం పొందకపోతే భూ సంబంధమైన ఎన్ని విజయాలైనా నీ జీవితంలో ఉండొచ్చు. చదువులో విజయం ఉండొచ్చు, మరి వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో విజయం ఉండొచ్చు, ఇంకా ఎక్కడైనా దేంట్లోనైనా విజయం ఉండొచ్చు. అయితే ఆ విజయాలే అవి నీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వలేవు. కేవలము ప్రభువైన యేసునందలి విశ్వాసం ద్వారానే మరణం మీద నువ్వు పొందు విజయమే నీకు ఎల్లప్పుడూ నిల్చుండు విజయమై ఉంటావన్నది. కాబట్టి రాత్రికాల సమయంలో భూ సంబంధమైన విజయాలు నీకు ఎన్నున్నా కూడా నీకు కావాల్సిన నిజమైన విజయం ఏమిటంటే మరణం మీద విజయం. అందుకే ఈ వ్యక్తి పౌలు అంటా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రతి స్థలంలో మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి ఏంటంట స్తోత్రములు. ఈరోజు శామ్యూయల్ అన్న మాత్రమే కాదు, మరి ఈ ఎలిజబెత్ అక్క వారి గృహంలో కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నారు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నారు దేవునికి. కారణం ఏంటి అంటే వారి పిల్లలు బీటెక్ పాస్ అయినారు, డిగ్రీ పాస్ అయినారు. అయితే 2 కొరింథీ 2 అధ్యాయంలో ఉన్న వ్యక్తి దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నాడు, కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు. దేనికోసం అంటే తాను మరణం మీద విజయం పొందినందుకే. కాబట్టి ప్రియ సోదర సోదరి, ఈ రాత్రికాల సమయంలో కాబట్టి నీకు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నైనా ఉండొచ్చు. అయితే అవన్నీ కూడా మరణం ముందు నీ మాత్రం నిలవలేవు. నీవు భూ సంబంధమైనవి ఎన్ని కలిగి ఉన్నప్పటికీ నువ్వు కలిగి ఉండవలసినటువంటి ఇంకొక విజయం ఒకటి ఉన్నది, నిజమైన విజయం ఇది. ఈ విజయం ద్వారా నీ జీవితంలో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, నిజమైన సంతోషం, పరిపూర్ణమైన సంతోషం నువ్వు కలిగి ఉండేవాడుగా ఉంటా ఉన్నావు, కలిగి ఉండే వ్యక్తిగా ఉంటా ఉన్నావు. ఈ విజయం నువ్వు పొందాలి అంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలా. ప్రభువైన విశ్వాసం ద్వారా నువ్వు ఎవరైనా సరే ఈ విజయాన్ని నువ్వు సంపాదించగలవు, ఈ విజయాన్ని స్వతంత్రించుకోగలవు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచినటువంటి వారు ఏంటా ఉన్నారు. అందుకే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. కాబట్టి మరణం మీద నువ్వు విజయంను పొందాలా. ఎప్పుడైతే నువ్వు మరణంను దాటి జీవంలోనికి వెళ్తావో, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటి వెళ్లే వ్యక్తిగా ఉంటావు. ఎవరైతే ఈ యొక్క విజయాన్ని పొందుతారో, పాపం నుండి విడుదల పొందుతారో ప్రభువైన యేసునందలి విశ్వాసం ద్వారా, ఎవరైతే మరణం నుండి విడిపించబడతారో వారి జీవితంలో ఎవరు దొంగలించలేనంత గొప్ప సంతోషము, గొప్ప ఆనందం, గొప్ప సమాధానం వారు కలిగి ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఈ రాత్రి ఈ ఆనందము, శాశ్వతమైన ఆనందము, ఈ రాత్రి ఈ నిజమైన సంతోషము, ఈ రాత్రి ఈ నిజమైన ఆనందమును ఆయన నీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు. నువ్వు నిజమైన ఆనందం కలిగి ఉండాలి అంటే, నిజమైన విజయం నువ్వు కలిగి ఉండాలి అంటే, నువ్వు నిజంగా పరలోక సంబంధమైన సంతోష ఆనందములు నువ్వు కలిగి ఉండాలి అంటే నీ జీవితంలో నీవు మరణంలో నుండి జీవంలోనికి దాటించబడాలా. మరణంలోకి ఉన్నటువంటి ఏకైక బలం ఏంటంటే మరి పాపమే బలము.
కనుక మనమందరం జన్మంతో పాపంలో మనం విడిపించబడాలా మరణ పాపం నుండి. అయితే పాపం నుండి విడుదల పొందాలి అంటే పాపం నుండి విడుదల పొందినటువంటి వారే నిజమైన జయ జీవితం కలిగినటువంటి వారు. పాపం నుండి విడుదల పొందినటువంటి వారే నిజముగా మరణం మీద విజయం పొందినటువంటి వారుగా ఉంటావు. నీ జీవితంలో పాపం ఉన్నంత వరకు నీ జీవితంలో పాపం ఉన్నంత వరకు నువ్వు మరణాన్ని జయించలేదు సుమి, మరణాన్ని జయించలేదు. కనుక నీ పాపం నుండి నువ్వు విడిపించబడాలా. పాపం నుండి విడిపించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చినారు. నీకు పాపం నుండి విడుదల, మరణం నుండి విజయం అనుగ్రహించి నిన్ను జీవంలోనికి దాటించడానికి ఆయన ఈ భూలోకంలోనికి వచ్చినాడు. అది మాత్రమే కాదు, దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఎవరైతే మరణంలోని జీవంలోని దాటించబడినారో ప్రభువు యేసు నామమునందు విశ్వాసం ద్వారా వారు శాశ్వతమైన సంతోష సమాధానాలు కలిగి ఉండేవారు. 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచున్నారు. చెప్పనాశక్యములు మహిమాయుక్తమైనటువంటి సంతోషం, చెప్పనాశక్యం. ఇదే సంతోషాన్ని అపోజినటువంటి పౌలు తను వెళ్ళిన ప్రతి చోట చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఏమండి నేను విజయం పొందినాను, నా పాపము క్షమించబడింది, నేను మరణం నుండి విడిపించబడినాను, నా జీవితంలో ఇప్పుడు గొప్ప సంతోషం ఉంది. వాళ్ళందరూ అంటున్నారు, ఏమండి మాకు ఇంత ఆస్తి ఉంది, మాకంటే ఎక్కువ సంతోషం మీకుందా అంటే, అవునండి మీకంటే ఎక్కువ సంతోషం నాకుంది. మీ ఆస్తి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది, కానీ నా సంతోషం నన్ను విడిచి వెళ్ళిపోదు. మీ ఆస్తి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మీకు దుఃఖం వస్తుంది మళ్ళా. అయితే నేను కలిగిన సంతోషం ఎవరు నా దగ్గర నుండి తీసివేయలేనిది. అవునా? ఇంకొన్నారు, నేను ఇంత విద్య ఉంది, నాకు ఈ విద్య వల్ల నేను ఎంతో పేరు సంపాదించినాను, అయితే ఇంతకంటే ఎక్కువ సంతోషం ఉందా నీకంటే? ఆయన అన్నాడు, మీరు కలిగిన విద్య ద్వారా కలిగిన మీ సంతోషం కంటే నాకెక్కువ సంతోషం ఉంది. ఎందుకంటే మీరు కలిగిన విద్య మీరు మరణం మీద విజయం ఇవ్వలేదు, కానీ నేను కలిగి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా మరణం మీద నేను విజయం పొందినటువంటి వాడిని అయినా. నేను కలిగిన సంతోషము, నేను కలిగిన ఆనందము పరలోక సంబంధమైనది, ఎవరు తీసివేయలేనిది అని చెప్తా వచ్చాను. అవునా? మీరు నిజంగా అటువంటి సంతోషం. అవును. అంత మాత్రమే కాదు, నేను పొందిన విజయం ఎటువంటిది తెలుసా? నేను ఒకవేళ భూలోకంలో చనిపోయిన తర్వాత పరలోకంలో నాకు ఘనమైన ప్రవేశం ఇస్తాడు దేవుడు. ఎటువంటి ప్రవేశము? ఘనమైన ప్రవేశం ఇస్తాడు. పరలోక స్వాస్థ్యం అంతా నాకు అనుగ్రహిస్తాడు ఆయన. అందుకోసమే నా కోసము, మానవాళి అందరి కోసం ఈ భూలోకంలోనికి వచ్చినాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు ఈ రాత్రి ప్రభువారు. ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు భూ సంబంధమైన కొన్ని విజయాలను సంపాదించి, ఒక మంచి ఇల్లును బట్టి, మంచి చదువును బట్టి, ఓ మంచి కుటుంబాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. వాస్తవమే. ఒకరోజు నువ్వు కట్టుకున్న ఇల్లును విడిచిపెట్టాలా, ఒకరోజు నీకు కలిగిన కుటుంబాన్ని విడిచిపెట్టాలా, ఒకరోజు నీకు కలిగిన చదువు కూడా ఒకరోజు అది నీ జీవితంలో దానివల్ల జ్ఞానము ఇంకా రాన్న తరాలు ఇంకా అధికమైనదిగా ఉంటావు అన్నది. కాబట్టి నువ్వు కలిగిన సంతోషము ఏ పాటిది ఒకసారి ఆలోచించు. అయితే బైబిల్ గ్రంథంలో వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు మానవాళ్ళందరూ కూడా నిజమైన సంతోషం కలిగి ఉండాలని ఆయన ఆశపడినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. ఆ నిజమైన సంతోషం నీకు ఇవ్వాలని ఆయన ఆశపడినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. నిజమైన ఆనందం నీకు ఇవ్వాలని ఆశపడినటువంటి వాడు ఏంటా. నీ జీవితంలో ఎన్నో విజయాలు సంపాదించవచ్చు, వ్యాపారంలో విజయం సంపాదించుండొచ్చు, చదువులో ఎన్నో విజయాలు సంపాదించుండొచ్చు, ఉద్యోగపరంగా ఎన్నో ప్రమోషన్స్ నువ్వు పొందుకొని ఉండొచ్చు. నువ్వు చెప్పగలవా నాకు నిజమైన సంతోషం ఉన్నదని చెప్పగలవా? నేను కలిగిన ఆనందము సంతోషము శాశ్వతమైనదని చెప్పగలవా? కానీ నువ్వు చెప్పలేవు. నువ్వు కలిగిన ప్రతి సంతోషము ప్రతి ఆనందము తాత్కాలికమైనది, అది కొన్ని రోజులే ఉంటది, దాని తర్వాత అది వాడబారేదిగా ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో పౌలు అనే వ్యక్తి ఉన్నాడు.
ఆయన వెళ్ళిన ప్రతి చోట చెప్తాను, ఏమండి నేను పొందిన విజయం శాశ్వతమైనది, నేను పొందిన ఆనందము నా దగ్గర నుంచి ఎవ్వరు తీసివెళ్ళలేంది. ఎట్లా పొందినవయ్యా ఈ విజయాన్ని, ఈ ఆనందాన్ని, సంతోషాన్ని? మా ముఖముల్లో కనబడుతున్న సంతోషం కంటే నీ ముఖంలో ఎక్కువ సంతోషం కనబడతా ఉన్నది. మాకున్న ఆనందం కంటే నీ ముఖంలో ఎక్కువ ఆనందం కనబడతా ఉంది. ఎట్లా పొందినావు ఈ సంతోషాన్ని, ఆనందాన్ని? దేని ద్వారా పొందినావు అని అడిగితే పౌలు చెప్పినాడు, ఏమండి ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచడం ద్వారా నేను ఈ ఆనందాన్ని, సంతోషాన్ని పొందినాను. ఈ ఆనందం, ఈ సంతోషం నాకు ఎట్లా వచ్చినది? నా పాపంలో ఒప్పుకుంట ద్వారా, యేసు రక్తంలో నా పాపములు కడగబట్ట ద్వారా వచ్చినది. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉన్నది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. యేసు రక్తంలో నా పాపములను ఒప్పుకోవడం ద్వారా నాకు ఈ సంతోషం, ఆనందం వచ్చినది, ఈ విజయానందం వచ్చినది, ఈ విజయ గీతం నా నోట్లో ఉన్నది. అవునా? పాపములు క్షమించబడతాయి. అవును, యేసు అనగా రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనగా అభిషేకుడు అని అర్థం. ఆయన పాపములను క్షమించి మనకి గొప్ప పరలోక సంతోష సమాధానాలు ఇవ్వడానికి వచ్చి ఉంటా ఉన్నాడు. అవునా? పాపంలో ఒప్పుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటి? పాపంలో ఒప్పుకుంటే ద్వారా కలిగే ప్రయోజనం, పరలోకం అంతా కూడా మనకి స్వాస్థ్యంగా ఇవ్వబడతా ఉన్నది. పరలోకం అంతా కూడా మనకి స్వాస్థ్యంగా ఇవ్వబడతా. అవునా? మరి పాప క్షమాపణ ద్వారా ఇంత గొప్ప విజయం ఉంది. అవునండి, పాప క్షమాపణ ద్వారా ఇంత గొప్ప విజయము, ఇంత గొప్ప ఆనందం, ఇంత గొప్ప సమాధానం ఉంది. అవును, పాప క్షమాపణ పొందడం ద్వారా ఇంత గొప్ప సంతోషం ఎందుకు వస్తున్నదంటే, పాపము క్షమించబడితే నువ్వు మరణం మీద విజయం పొందినట్లే. ఒకవేళ నీ పాపం క్షమించబడకపోతే నువ్వు ఇంకా మరణానికి దాసుడివి, దాసురాలు అని అర్థం. అవునా? అవునండి, పాపం వల్ల వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యం బైబిల్ చెప్తాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చి ఉంటారు. మనమందరం జన్మంతో పాపులమే. ఎవరిమైనా సరే మన పాపంలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నువ్వు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతులను మనం క్షమించి, మన ప్రతి పాపమును ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం కలిగి పవిత్రులుగా చేస్తాడని చెప్తూ వచ్చిన. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు అనేటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక సాక్ష్యం చెప్తాడు. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రతి స్థలంలో విజయోత్సవంతో ఊరేగిస్తా ఉన్నాడంటే దేవుడు వారిని. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి సంతోషం తగ్గిపోవడం లేదు, వారి ఆనందం తగ్గిపోవడం లేదు, అధికమవుతా ఉంది. ఈ పౌలు అనేటువంటి వ్యక్తి భూ సంబంధంగా కూడా ఎంతో గొప్ప ఉద్యోగస్తుడిగా ఉంటూ వచ్చింటున్నాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా తన యొక్క గొప్ప ఉద్యోగాల గురించి ఎప్పుడు కూడా అతిశయించి సంతోషించినట్టు బైబిల్ గ్రంథంలో లేదు. ఆయన సంతోషించి అతిశయించినటువంటి ఒకే ఒక దాని గురించి ఏంటి అంటే, నేను మరణం మీద విజయం పొందితిని. ఇది కేవలం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పొందితిని కనుక నేను మరణం మీద ప్రభువైన యేసునందు విశ్వాసం ద్వారా మరణం మీద విజయం పొందినాను. నా పాపములు క్షమించబడినాయి, మరణం మీద విజయం పొందినాను. నేను ప్రభుతో కూడా యుగ యుగాలు ఉంటానని ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు సంతోషిస్తూ వచ్చింటున్నాడు. నువ్వు పాపంలోనే చనిపోతే నరకం ఉంది సుమా, జాగ్రత్త, నరకం ఉంది. నీ పాపంలో ఒప్పుకోకుండా చనిపోతే మరణము నిన్ను తన వశంలో పెట్టుకుంటది, పాతాళం నిన్ను తన వశంలో పెట్టుకుంటది. పాపంలోనే చనిపోతే అయితే దేవుడు నువ్వు మరణం వశంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ప్రేమగల దేవుడు నీ కోసం ఈ 2021 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలోకి వచ్చినాడు. కల్వరిలో తన నిర్దోషమైన, నిష్కలంకమైన పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఆయన తన నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని కల్వరిలో కార్చినాడు. ఆ రక్తము దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. నువ్వు ఎవరైనా సరే ఈ రాత్రి నువ్వు నిజమైన పరలోక సంతోషం, సమాధానం పొందాలి అంటే నీ పాపములు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఒప్పుకో. ప్రభుని అడుగు, ప్రభా నేను పాపిని, నీ పరిశుద్ధ రక్తంతో నా పాపములు కడుగు, నన్ను క్షమించని అడుగు. అప్పుడు చూడు, నువ్వు చదువు ద్వారా పొందిన సంతోషం కంటే, ఒక మంచి ఇల్లు కలిగి ఉండడం ద్వారా పొందిన సంతోషం కంటే, ఒక గొప్ప కుటుంబాన్ని కలిగి ఉండడం ద్వారా పొందిన సంతోషం కంటే అధికమైన, శాశ్వతమైన పరలోక సంతోషము నీ పాపములు క్షమించబడిన వెంటనే నీ హృదయంలో యుగ యుగముల కొరకై ప్రవేశించేదిగా ఉంటానది. అప్పుడు నువ్వు చెప్పగలవు, నేను భూలోకంలో పొందిన ప్రతి విజయం కంటే పాప క్షమాపణ ద్వారా, ప్రభువైన యేసు నామమున విశ్వాసం ద్వారా నేను పొందిన సంతోషము అది శాశ్వతమైనది, నాది నుండి ఎవరు దొంగలించలేనిది, అది నిజమైనది అని చెప్పగలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. అది మాత్రమే కాదు, ఇప్పుడు నేను మరణం మీద విజయం పొందిన వ్యక్తిని, ఇప్పుడు నేను ఈ భూలోకాన్ని విడిచిపెడితే పరలోకంలో దేవుని స్థలంలో నేను ఉంటానని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. ఈ రాత్రి నువ్వు అటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి రాత్రి దేవుడిని ఆహ్వానిస్తా ఉన్నాడు ఆయన దగ్గర. మరణం మీద విజయం పొందు, నీ పాపములు ఒప్పుకో, పరలోక సంతోషాన్ని ఉచితంగా పొందు. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం.
ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, కళ్ళు మూసుకునండి. ఎవరు కూడా కళ్ళు తెసి చూడవద్దు. రాత్రి ఈ గృహంలో యవనస్తులైనటువంటి ఐజయా, ఫీబీ వారి యొక్క చదువు ద్వారా పొందిన విజయాన్ని, వారి సంతోషంలో పాల్గొనడానికి వచ్చి ఉంటాం. అయితే నీ జీవితంలో ఏ విజయం లేదేమో సంతోషించడానికి, ఆనందించడానికి. అన్ని ఓటంలో ఉన్నాయేమో. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన జయశాలి, నిన్ను ఆశీర్వదించడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. నిన్ను నిజంగా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ జీవితంలో సంపూర్ణమైన ఓటమి ఉండొచ్చు. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే, ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, నీ యొక్క సంపూర్ణమైన ఓడిపోయిన నీ జీవితంలో ఆయన జయవంతంగా మార్చగలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. నీ సన్నిధిలో నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిటిలో నష్టమే వచ్చిండొచ్చు. నీ జీవితంలో పెద్ద ప్రశ్న ఉంది. నేను ఇంత ప్రయాసపడుతున్నానే, నా జీవితంలో ఎందుకు అన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి? నేను ఎవరికి నష్టం చేయలేదే, నేను ఎవరికి కీడు చేయలేదే, నేను ఎవరి దగ్గర ఏమి చేయలేదు, ఎందుకు నా జీవితంలో ఈ నష్టాలు ఉన్నాయి అనుకుంటుండొచ్చు. నీ జీవితంలో ఉన్న నష్టాలకి కారణం, నీలో ఉన్న పాపమేనేమో. నువ్వు బయటికి చాలా మంచి వ్యక్తిగా ఉన్నావు, హృదయంలో పాపమును ప్రేమిస్తున్నావు. పాపం వల్ల వచ్చే జీతం మరణం ముందు భూ సంబంధమైన ఎన్ని విషయాలైనా అవి ఏమాత్రం నిలవలేవు. అయితే రాత్రి దేవుడు నిన్ను జయశాలిగా చేయాలని కోరుకున్నాడు. పౌలు చెప్పినాడు, మమ్మల్ని ఎల్లప్పుడూ నువ్వు విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పినాడు. క్రీస్తు యేసు వారిలో నీకు నిజమైన జయ జీవితం ఉంది. నీ ఓటములన్నీ జయముగా మార్చబడతాయి. ఆయన నీకు జయ జీవితం ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన నీ ఓటములను జయముగా మార్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉంటా ఉన్నాడు. అయితే నువ్వు పొందవలసినటువంటి మొట్టమొదటి విజయం ఏంటి తెలుసా? మరణం మీద విజయము. నీ పాపం వల్ల నువ్వు తెచ్చుకున్న మరణమును, దాని నుండి విజయం పొందాలా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరణంలోని జీవంలోనికి దాటించబడతారు. ఆయన నిన్ను మరణంలోని జీవంలోనికి దాటించి నీకు పరలోక సంబంధమైన సంతోషము, ఆనందమును పాప క్షమాపణ ద్వారా, మరణం నుండి విడుదల పొందుల ద్వారా నీకు అనుగ్రహించడానికి ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి ఉంటా ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుకో, నీ పాపంలో కొను. ప్రభా, నేను కూడా నిజమైన జయ జీవితం కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాను. నీవు పౌలుకి ఇచ్చినటువంటి జయము నాకును అనుగ్రహించమని కోరుకుంటున్నానని ప్రభుతో చెప్పు. ఆయన నీకు జయం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నిజమైన జయ జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నిజమైన జయ జీవితం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినాడు, నీకు జయ జీవితం ఇవ్వడానికి వచ్చినాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినాం, ఆయన మనల్ని దుష్టత్వం నుంచి మళ్లించి మనలో ప్రతి వాణిని ఆశీర్వదించడానికి వచ్చి ఉంటా ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చిన ఉద్దేశము మానవ జాతిని ఆశీర్వదించడానికి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన ఉద్దేశము ఓడిపోయిన మరణం ముందు నిలవలేని మానవ జాతికి మరణం మీద విజయం ఇచ్చి వారిని పరలోక సంబంధమైన సంతోష సమాధానములతో నింపాలని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశము వారిని భూలోక సంబంధంగా కూడా ఆశీర్వదించడానికి. ఈ రాత్రి నిన్ను నిజమైన జయశాలిగా చేయగలిగిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రభా, నేను పాపినని చెప్పు. ప్రభా, నా పాపములను క్షమించమని అడుగు. ప్రభా, నాకు నిజమైన జయ జీవితం ఇవ్వమని అడుగు. ప్రభా, నాకు పరలోక సంబంధమైన సంతోష ఆనందం ఇవ్వమని అడుగు. దినదినము జయ జీవితం నాకు అనుగ్రహించమని అడుగు. ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు నువ్వు కూడా ధైర్యంగా చెప్పగలవు, నేను నిజమైన జయశాలని చెప్పగలవు. నేను కూడా నా పాపములు ఒప్పుకున్నాను. నా జీవితంలో కూడా ఎన్నో ఓటములు ఉన్నాయి. ఆ ఓటములన్నిటినీ దేవుడు జయముగా మార్చినాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినానో నా జీవితంలో ఆయన గొప్ప పరలోక సమాధానం ఇచ్చినాడు, సంతోషం ఇచ్చినాడు. ఈ సంతోషము ఎన్నో సంవత్సరాల నుండి నేను అనుభవిస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా దీన్ని తీసివేయలేకపోయినారు.
ఏ కష్టం, ఏ బాధ కూడా ఈ దుఃఖాన్ని, ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని నా జీవితం నుంచి దూరపరచలేకపోయింది. ఈ రాత్రి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే ఈ జయము, ఈ ఆనందము, ఈ యొక్క విడుదల నీకు ఆయన అనుగ్రహించాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈ పరలోక సంబంధమైనటువంటి సంతోషము పాప క్షమాపణ ద్వారా ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ద్వారా ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నీ జీవితంలో భూలోక యాత్ర ఆనందమయముగా మారిపోతుంది. ఆనందమయముగా మారిపోతుంది. ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేస్తాం. రెంగల మా పరలోక తండ్రి, మీ పాసనకు వస్తాను మానవ అద్దబాటులో మన వాకు నీరు కట్టి ఫలింపచేయండి. ప్రభా, ఈ కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషంకే వందనాలు. ఈ కుటుంబంలో మీరు ఇచ్చిన ఆనందంకే వందనాలు. ఓ ప్రభా, వారు కూడా చెప్పగలిగిన మాట, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మంచిది. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం మంచిది. ఆయన ఆలోచనలు ఎంతో దొడ్డవి. ఆయన ఆలోచనలు ఎంతో గంభీరమైన, ఆయన కార్యములు ఎంతో గంభీరమైన, ఆయన కార్యములు ఎంతో దొడ్డవి కనుక ప్రార్థన చేస్తూ మేము స్తుతిస్తా ఉన్నాం. ఈ ఇంటిలో మీరు నింపిన ఆనంద సంతోషములకే వందనాలు. అయితే అపోస్తలుడైన పౌలు జీవితం కూడా మా ముందుంచినావు. అపోస్తలుడైన పౌలు తను వెళ్ళిన ప్రతి స్థలంలో తన జయ జీవితం గురించి, తన యొక్క ఆనందం గురించి, తన సమాధానం గురించి ప్రభా తను వెళ్ళిన ప్రతి స్థలంలో చెప్పగలిగినాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ప్రభా మరణం నుండి విడుదల పొందినాడు. అంత మాత్రమే కాదు, మరి అపోస్తలుడైనటువంటి పౌలు పాపం నుండి విడుదల పొందినాడు. ఇప్పుడు ఆయన చెప్పగలిగినాడు, మీరు భూ సంబంధమైన ప్రతి సంతోషం కంటే నేను కలిగిన సంతోషము గొప్పది, నిజమైనది, శాశ్వతమైనదని అందరితో చెప్పగలిగినాడు. తను వెళ్ళిన ప్రతి స్థలంలో చెప్పగలిగినాడు. అవును తండ్రి, భూ సంబంధమైన ఏ విజయమైనా దాని సంతోషము తగ్గిపోయేదే, దాని యొక్క ప్రభావము తగ్గిపోయేదే. అయితే ప్రార్థన చేస్తా ఉన్నాము ప్రభా, అంత మాత్రమే భూ సంబంధమైన ఏ విజయమైనా మరి మరణం ముందు అది నిలవలేనిదిగా ఉంటా ఉన్నది. ఒకడు లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? వాస్తవమే ప్రభా, భూ సంబంధమైన ఎన్ని ఘనతలు, కీర్తులు ఉన్నప్పటికీ తన ప్రాణము పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రయోజనం ఏమి లేదు. అపోస్తలుడైన పౌలు చెప్పినాడు, నేను మరణం మీద విజయం పొందినాను, నా ఆనందము శాశ్వతమైనది, నా సంతోషం శాశ్వతమైనది అని చెప్పగలుగుతూ వచ్చినాడు. గొప్ప వ్యక్తి, తన తరం వారిలో ఎంతో మంది కంటే గొప్ప స్థానంలో ఉన్నాడు. కానీ ఆయన భూ సంబంధమైన గొప్ప స్థానాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన ఒకటే ఒక మాట, నేను మరణం మీద విజయం పొందినాను, నా పాపములు క్షమించబడినాయి ప్రభువైన యేసు నామములో విశ్వాసం ద్వారా. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించినారు, సమాధిని జయించినారు. ఆయన మానవాళ్ళందరినీ ఆశీర్వదించడానికి లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కనుక ఓ ప్రభా, పౌలు మరణమును సమాధిని జయించిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినాడు. పాపములు క్షమించగలిగిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినాడు. పరలోక సంతోష సమాధానం ఇవ్వగలిగిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినాడు. మరణము పాపం వల్ల వచ్చి మరణం నుండి విజయం ఇవ్వగలిగిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినాడు. అందుకే తన సంతోషము శాశ్వతమైనదని అందరితో చెప్పగలిగినాడు. ప్రభా, ఈ తరములో ఈ దినమందు ప్రభా మీ దాసులు ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రభా ఈ స్థలంలో కూడా ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. పౌలు పొందిన సంతోష సమాధానంలో నాకు కూడా పాలిచ్చినావు ప్రభా, అందుకే వందనాలు. నేను కూడా పాపం నుండి నాకు కూడా ఇచ్చిన విడుదలకే వందనాలు. మరణం నుండి నాకు కూడా ఇచ్చిన విడుదలకే వందనాలు. భూలోక సంబంధమైనది నేను కలిగినది ఏది నాకు ఇవ్వలేని గొప్ప సంతోషమును, సమాధానమును ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ద్వారా నేను పొంది ఉన్నానని, నా సంతోషం కూడా చెరగనిది, శాశ్వతమైనదని ప్రభా నీ ప్రజల మధ్యలో, భూనివాసుల మధ్యలో ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వడానికి ఇచ్చిన గొప్ప సమయంకే వందనాలు. మానవ హద్దుబాటులో విత్తబడిన ప్రభా మెట్టు విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింప చేయండి. ఇంకెవరైనా ఈ పరలోక సంతోషాన్ని పొందని వారిగా ఉంటే, ఇంకెవరైనా పాపం నుండి విడుదల పొందని వారిగా ఉంటే, ఇంకా ఎవరైనా మరణం నుండి విడుదల పొందని వారిగా ఉంటే, ఇంకా ఎవరైనా భూ సంబంధమైన వాటిని బట్టి ఆనందించు సంతోషించు వారిగా ఉంటే, ఈ సత్యాన్ని వారు గ్రహించడానికి మీరు సహాయం చేయండి. పరలోక సంబంధమైన సంతోష సమాధానం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారని, పాపం నుండి విడుదల ఇవ్వడానికి వచ్చినారని, మరణం నుండి విడుదల ఇవ్వడానికి వచ్చినారని ఈ సత్యాన్ని వారు గ్రహించడానికి కృప చూపించము. ప్రభువైన యేసు నామమునందు పౌలు విశ్వాసం ఉంచినట్లు
అల్పుడైన నేను విశ్వాసం ఉంచినట్లు ప్రభా ఈ వాక్యం మీద అనేకులు విశ్వాసం ఉంచి వారును పాపం నుండి మరణం నుండి విడుదల పొంది పరలోక సంతోష సమాధానములలో పరిపూర్ణ పాలిభాగస్తులుగా వారు చేయబట్టికాయ మీరు సహాయం చేయము. ఈ గృహాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. శామ్యుయేలుని బట్టి వందనాలు, ఎలిజబెత్ అక్కని బట్టి వందనాలు, జాన్ ని బట్టి వందనాలు, ఐజియాని బట్టి వందనాలు, ఫీబీని బట్టి వందనాలు. ఐజియాకి బీటెక్ సివిల్ లో ఇచ్చిన పాస్ అవడానికి చేసి సహాయంకి వందనాలు. ఫీబీ కూడా బీకామ్ కంప్యూటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకోవడానికి ఇచ్చిన కృపకాయ వందనాలు. ఈ బిడ్డలిద్దరిని కూడా అత్యధికంగా దీవిస్తురండి. ఈ బిడ్డలిద్దరిని కూడా అనేకులకు దీవెనకరంగా ఉంచుతురండి. తన సంతానం శామ్యుయేలు ఎలిజబెత్ యొక్క సంతానము అనేకులకు దీవెనకరంగా ఉంచుతురండి. తల్లిదండ్రులకు సంతోషకరంగా ఉంచుతురండి. భూమి మీద బలమైన సంతతిగా వర్ధింపజేస్తురండి. ఓ ప్రభా, మరి శామ్యుయేలు ఎలిజబెత్ ఇచ్చినటువంటి సంతానము నీ నామముకు మహిమ తీసుకొచ్చేటువంటి వారుగా నీ చేతిలో వాడబడే సాధనాలుగా మీరు ఉంచుతురండి. వారి ప్రతి అడుగు జయ ఆనందములతో విజయ గీతములతో నిండినదిగా ఉంచండి. చదువులో వారికి తోడేయండి. బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కాపాడి భద్రపరచండి. ఈ గృహాన్ని అంతకంతకు వర్ధింపజేసి మీరే మహిమ పొందురామని వేడుకుంటూ నిజమైన ఆశీర్వాదములు ఇవ్వగలిగినటువంటి వాడు నువ్వు ఒక్కడవేనని ఆ ప్రభా మా ప్రియులు నమ్మినట్లు ఈ వాక్యం అనేకులు నమ్మినట్లు నువ్వు మీ కృప చూపించమని వేడుకుంటూ ఘనత వచ్చిన వారందరిని బట్టి మేము స్తుతిస్తూ ఆ ప్రభా మహిమ కలిగిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనములు చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి గమనించండి, మరి పలహారం చేయబడింది, వాటిని తీసుకురండి. భోజనం కూడా అందరికి సిద్ధం చేయబడింది. అందరూ కూడా భోజనం చేసి వారి సంతోషంలో పాలు పొంది వెళ్ళవలసిందిగా మరి ప్రభు నామం పేరిట దేవుని దాసులంగా వారి పక్షంగా మిమ్మల్ని మరి ఆ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని సహవాసం నిమిత్తమై ఆహ్వానిస్తా ఉన్నా. దేవుడు వారి పట్ల చేసిన మేలుని బట్టి పిల్లల్ని దీవించండి. పిల్లల కోసము మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో వారి కోసం ఇంకా ప్రార్థన చేయండి. ఈ కుటుంబం ఇంకా దీవించబడి ఈ కుటుంబం భూమిపైన వర్ధిల్లుటకు వారి నిమిత్తమై ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన పలహారం కొరకును ఆశీర్వాదం చేసి ప్రేమ తండ్రి పలహారం దీవించండి. భోజన సంవత్సరం కూడా దీవెనకరంగా ఉంచండి. ప్రభు కుటుంబాన్ని దీవించండి. అంతకంతకు వర్ధిలింపచేసి ప్రభా అనేకులకు దీవెనకరంగా ఉంచండి. ప్రభా ఈ స్నేహితులకును బంధువులకును ఇరుగు పొరుగు వారికి ఈ కుటుంబం గొప్ప ఆశీర్వాదకరమైనగా మీరు చేయమని వేడుకుంటూ వచ్చిన వారందరిని బట్టి మేము స్తుతిస్తూ మానవ హద్దుబాటుల్లో చేయబడి పరిచయం నీరుకట్టి ఫలింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శాశ్వతమైన ఆశీర్వాదం అనుగ్రహించు కృప ఇక్కడ చేరి వచ్చిన మానవులందరికీ ఈ సువార్తను విన్న వారందరూ శాశ్వతమైన ఆనందమును పాప క్షమాపణ ద్వారా ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ద్వారా పొందుటకు ఇక్కడ చేరిన వారికి వాక్యమైన వారందరికీ సదాకాలం తోడేయండి నడిపించును గాక. సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలేనా ఈ సంతోషము నీకు కావలేనా ఈ సంతోషము నీకు కావలేనా వేరే యేసును తాకురము వేరే యేసును తాకురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం యేసుక్రీస్తును నేనే చేర్చుకో యేసుక్రీస్తును నేనే చేర్చుకో యేసుక్రీస్తును నేనే చేర్చుకో ప్రవేశించు మందు ప్రవేశించు మందు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్ప
చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఇది పంచుతారా రండి, ఓటు వస్తాయని చెప్తారా ఎవరన్నా? రండి పని పంచండి. తుమ్ముతున్నా కింద భోజనాలు ప్లాన్ చేస్తాను అంటే భోజనాల పైన ఒక మాట వాడి దగ్గర ఫోన్ ప్లాన్ చేసేస్తే వడ్డిచ్చేస్తా. ఇది టైం దీంట్లో కవర్లో పెట్టండి, పెట్టేయండి, పైన పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఈ కవర్ గిఫ్ట్ పూర్తిగా ఓపెన్ అయితే మనకి చూద్దాం, లేకపోతే కవర్ నాకు కవర్ కూడా పోయిందని చెప్పి అబ్బో.